వీక్లో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు పిలుస్తూనే ఉన్నారు, ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటర్వ్యూలో కావ్య గురించి అంటే పేరు తీయకుండా, పేరు మెన్షన్ చేయకుండా మీరు ఒక పర్సన్ గురించి చెప్పారు కదా, ఏమైంది అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. యాక్చువల్గా రీసెంట్గా వచ్చేసి ఉగాది స్పెషల్ ఈవెంట్లో మా ఛానల్ వాళ్ళు నిఖిల్ని కావ్యని ఇద్దరిని పిలిచారనమాట. యాక్చువల్గా కావ్య కూడా ఒక డ్యాన్స్ కూడా ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి నిఖిల్ని అడిగారు, మీ ఫేవరెట్ ఎవరు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే, నాకు మా మదర్ అంటేనే చాలా ఇష్టం. అంటే మీ మదర్ కాకుండా ఎవరంటే ఇష్టం అని అడిగితే, ఇష్టం అంటే ఏంటి అని అంటే, ఇష్టం అంటే అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా, అట్లా అంటే నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు మా మదర్ అంటేనే ఇష్టం అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే కావ్య పేరు బయటికి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరు రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు అది ఇదని చెప్పి చెప్తున్నారుగా, అందుకని ఓన్లీ మా మదర్ అంటేనే నాకు ఇష్టం. అంటే మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే, కంపల్సరీ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే, మరి మీ మ్యారేజ్ ఎప్పుడు అని అడిగారు అనమాట. మ్యారేజ్ ఎప్పుడు అని అడిగితే, అంటే దానికి ఏదైనా టైం రావాలి కదా అంటే, మరి మీ మదర్ ఏమనలేదంటే, మా మదర్ 2 yearsలో చేస్తామంటున్నారు, బట్ చూడాలి ఎప్పుడు జరుగుతుందని.